ఒక లీడర్కి ప్రోగ్రెసివ్ థాట్స్ ఉంటే ఆ స్టేట్ అలానే తను తీసుకున్నటువంటి శాఖలకి ఎంతవరకు న్యాయం చేయగలడు అనేది పవన్ కళ్యాణ్ గారు చూసి నేర్చుకోవచ్చు. ఆయన పంచాయతీరాజ్ శాఖని తీసుకున్న దగ్గర నుంచి పంచాయతీలకి నిధులు విడుదల చేయడం దగ్గర నుంచి పంచాయతీల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని చెప్పేసి ఆయన అనునిత్యం చెప్తూనే ఉన్నారు. అండ్ ఆయన 3 రోజులుగా ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీ టూర్లో భాగంగా సెంట్రల్ మినిస్టర్ని, అంటే పంచాయతీరాజ్ శాఖకి సంబంధించినటువంటి సెంట్రల్ మినిస్టర్ని చౌహాన్ గారిని కలిసి 90 రోజులు ఉండేటువంటి పని దినాలని 100 రోజులకి పెంచాలి, అలాగే శ్మశానాలని, ధోబీ ఘాట్లని, అలానే గ్రామాల్లో ఆరోగ్య కేంద్రాలని నిర్మించడానికి, సో ఇటువంటి పనులన్నీ కూడాను ఈ ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేస్తే ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది, వాళ్ళు ఆర్థికంగా బలపడడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి చాలా పాజిటివ్గా సెంట్రల్ మినిస్టర్ గారు కూడా స్పందించడం చాలా శుభపరిణామం.